అందరికీ నమస్కారం. 2025లో ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది. అయితే ఈ మహాశివరాత్రిలో పోయి వస్తువుల నుండి ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్నా అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కష్టాలన్నీ పోతాయి. ధనం దూసుకువస్తుంది. కటిక దరిద్రుడైన కోటీశ్వరుడుగా మారిపోతాడు. శివయ్య అనుగ్రహం కలుగుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అదృష్టము, ఐశ్వర్యం ఖచ్చితంగా పడుతుంది. మీ సుడి తిరగబోతుంది. మీ జాతకం మారిపోతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కానీ విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వర్తిస్తుంది. అంతులేని ఐశ్వర్యం వస్తుంది. శివుడి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది. దరిద్రం పోతుంది. కష్టాలన్నీ పోయి మీ జాతకం మారిపోతుంది. మీరు అపార కుబేరులుగా మారిపోతారు అని పెద్దలు చెబుతున్నారు. మరి శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ముందుగా ఓం నమః శివాయ అని కామెంట్ మాత్రం అస్సలు చేయడం మర్చిపోకండి. చూద్దాం ఎంతమందికి శివుడు అంటే ఇష్టమో. ఇక శివయ్య అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ మాఘమాసంలో కృష్ణపక్షం చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజున మహాశివరాత్రిగా పరిగణింపబడుతుందని గ్రంథాలు చెబుతున్నాయి. అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలనే శాస్త్రం నిర్ణయం తీసుకుంది. అభిషేక ప్రియుడు ఆ శివుడు ఇష్టమైన రోజు మహాశివరాత్రి. మహాశివుడు లింగాకృతిని పొందిన రోజునే శివరాత్రిగా జరుపుకుంటారు. ఈ పర్వదినం రోజున భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని పూజిస్తే జీవితంలో సమస్యలు అనేవి రావని విశ్వసిస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండడం, జాగరణ చేయడం అందరికీ కూడా తెలిసిన విషయాలే. అయితే ఈసారి మహాశివరాత్రి రోజున మహాశివరాత్రికి హిందువులకు అత్యంత శుభప్రదమైన పండుగ, అత్యంత పుణ్యప్రదమైన రోజు ఈ మహాశివరాత్రి. హిందువులు ఎంతో గొప్పదైన పర్వదినంగా జరుపుకునే ఈ శివుని కొల్చేని తీరుస్తారు. శివుడు అభిషేక ప్రియుడు. ఉపవాస జాగరణలు ఎంతోగానో ఇష్టపడతాడు. నిత్యం మంచు కొండల్లో ఉండే ఆ దేవదేవుడు అభిషేకాన్ని ఇష్టపడతాడు. అందుకే నిత్యం ఆయన నీటితో అభిషేకిస్తే మంచిదని చెబుతూ ఉంటారు. ముక్కంటే కంఠంలో కలకూట విషయం ఉంది కాబట్టి దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుందని, చల్లటి నీటితో అభిషేకం చేయడం వల్ల ఆయన శరీరం చల్లగా మారుతుందని చెప్తూ ఉంటారు. అయితే ఈ మహాశివరాత్రి రోజున ఆయనకు అభిషేకం చేసి బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే నేలపై పడుకోవడం, సాత్విక ఆహారాన్ని తీసుకోవడం, ఒక్కపూట భోజనం, శారీరక మానసిక శుద్ధిగా ఉండాలి. కోపతాపాలు, ఇతరులను నిందించడం వంటి పనులు చేయకూడదని శివరాత్రి మహత్యం అంతా ఇంత కాదు. రాత్రి వేళల్లోనే ఉంటుంది. అందుకే భక్తజనులందరూ కూడా ఈ రాత్రిపూట భజనలు, పురాణ కాలక్షేపం లేదంటే శివనామ స్మరణతో గడుపుతూ ఉంటారు. ఇంకొంతమంది వీరున్నవారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు, అర్చనలు చేయించి శివకృపా కటాక్షలను పొందుతారు. రోజంతా శివ పంచాక్షర మంత్రం ఓం నమః శివాయ అంటూ ధ్యానం చేయడం వల్ల మనసుకు చాలా ప్రశాంతత చేకూరుతుంది. ఇంతటి పవిత్రమైన శివరాత్రి రోజున కొన్ని వస్తువులను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మంచిదని, ఆ శివుని అనుగ్రహం కలుగుతుందని చెప్తూ ఉన్నారు. మరి ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. శివరాత్రిలో ఒక దక్షిణావృత శంఖం ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. దక్షిణావృత శంఖం ఎంతో ప్రత్యేకమైనది. దీనిని శివరాత్రిలో ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఆ లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. పరమశివుడి అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారిపోతారు. కావున మీరు కూడా ఈ శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు అయినా సరే ఈ దక్షిణావృత శంఖం తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఇక రెండవది డమరుకం. శివునికి డమరుకం అన్నా కూడా చాలా ఇష్టం. డమరుక శబ్దం అన్నా కూడా ఎంతో ఇష్టం. శివుడి చేతిలో ఎప్పుడూ కూడా ఒక డమరుకం ఉంటుంది. కాబట్టి శివుడికి ఎంతో ఇష్టమైన మహాశివరాత్రి లోపు ఒక చిన్న డమరుకం తెచ్చుకొని మీ పూజ గదిలో పెడితే శివుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు. కనుక శివరాత్రిలో ఒక డమరుకాన్ని చిన్నదైనా సరే తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక మూడవదే త్రిశూలం. త్రిశూలం యొక్క 3 కోణాలు
కోరిక, చర్య మరియు జ్ఞానం యొక్క 3 శక్తులను సూచిస్తాయి. త్రిశూలం అంటే శివుడికి ఎంతో ఇష్టం. కాబట్టి శివరాత్రిలోపు ఒక చిన్న త్రిశూలాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. అలాగే మీకు దరిద్రం పోయి అదృష్టం మిమ్మల్ని వర్తిస్తుంది. ఇక 4వది గోవు బొమ్మ. ఎవరైనా సరే మహాశివరాత్రిలోపు ఒక గోవు బొమ్మను తెచ్చుకొని పూజ గదిలో పెట్టి ఉంచితే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. గోవు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి యొక్క స్వరూపం. ఎవరైతే శివరాత్రి లోపు గోవు బొమ్మను తెచ్చుకొని పెట్టుకుంటారో వారికి సకల సంపదలు సిద్ధిస్తాయి. అలాగే మహాశివరాత్రి లోపు గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు వంటి లక్ష్మీ ప్రజమైన వస్తువులను మీరు ఇంటికి తెచ్చుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. అలాగే రుద్రాక్షలు మరియు నందీశ్వరుని బొమ్మ. మహాశివరాత్రి లోపు ఎవరైతే రుద్రాక్షను కానీ, మహానందీశ్వరుని యొక్క బొమ్మను కానీ, రుద్రాక్ష మాలను కానీ ఇంటికి తెచ్చుకొని శివుడికి స్మరిస్తారో వారికి ఉండే దరిద్రమంతా కూడా పోతుంది. శివుడి అనుగ్రహం లభిస్తుంది. శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి నందీశ్వరుడి బొమ్మను తెచ్చుకొని మీరు ఇంట్లో పెట్టుకుంటే ఎంతో మంచిది. పూజ గదిలో శివుడి ఫోటో ముందు ఈ నందీశ్వరుని బొమ్మ పెడితే మీకు సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఈ శివరాత్రి లోపు విభూదిని కొని ఇంటికి తెచ్చుకున్న కూడా సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే విభూది అనేది శివుడి స్వరూపం. విభూది శివరాత్రి లోపు లేదా శివరాత్రి రోజు కొని మీరు ఇంటికి తెచ్చుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఐశ్వర్యం పెరుగుతుంది. డబ్బుకి ఎలాంటి సంబంధించిన సమస్యలన్నీ పోయి మీ జీవితంలోని కష్టాలు, దుఃఖాల నుండి బయటపడే ఐశ్వర్యాన్ని పొందుతారు. ఎందుకంటే విభూది అనేది ఐశ్వర్యకారకం. విభూతికి మన కష్టాలు తొలగించే శక్తులు ఉంటాయి, పవర్స్ కూడా ఉంటాయి. శివుడే ఆ శక్తులను విభూతికి ఇచ్చాడు కనుక తప్పనిసరిగా శివరాత్రిలోపు మీరు విభూతిని కొని ఇంటికి తెచ్చుకోండి. తెచ్చి అలా వదిలేయకుండా ప్రతిరోజు ఆ విభూతిని బొట్టుగా పెట్టుకోండి. ప్రతిరోజు కుదరకపోతే కనీసం సోమవారం రోజైనా సరే ఆ విభూతిని బొట్టుగా పెట్టండి. ఇక చివరికి ఆ బెల్లాన్ని కూడా కొని ఇంటికి తెచ్చుకోండి. బెల్లం వల్ల కూడా మీరు శుభవార్తలు వింటారు, మధురమైన వార్తలు వింటారు. మీ ఇంట్లో శుభకార్యాలు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. చాలామంది తమ ఇళ్లల్లో శుభకార్యాలు జరగడం లేదని ఎంతో బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వారు ఈ మహాశివరాత్రి లోపు ఒక బెల్లం ముక్కను తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. శివరాత్రి రోజు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు ఉన్న సమస్యలన్నీ, కష్టాలన్నీ పోతాయి. ఆ శివయ్య ఆశీర్వాదాలు లభిస్తాయి. మీ జీవితం మధురంగా మారి తిరుగుతుంది. మీ జాతకం మారిపోబోతుంది. జాతక దోషాలు పోతాయి. కాబట్టి శివరాత్రి లోపు మీరు ఈ 8 వస్తువుల నుండి ఏదో ఒక వస్తువును కానీ లేదా 2 వస్తువులను కానీ తెచ్చుకోండి చాలు. ఇలా శివరాత్రి లోపు ఏ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకున్నా కానీ విని ఎరగని అదృష్టం కలుగుతుందని, అంతులేని ఐశ్వర్యం వస్తుంది అని ఆల్రెడీ ఇంట్లో ఉంటే అవసరం లేదు ఈ వస్తువులు. ఇప్పటివరకు ఇంట్లో లేనివారు ఈ శివరాత్రి లోపు కానీ శివరాత్రి రోజు కానీ ఇంటికి తెచ్చుకొని ఆనందంగా జీవించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, కామెంట్ ద ఓం నమః శివాయ.